Hi friends, welcome to Prashant YouTube channel. Group 1 ఎగ్జామ్ పోయే ముందు ఇన్స్ట్రక్షన్ వీడియో చేశాం. ఆల్ ఆఫ్ యూ అందరూ ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నాను. బట్ క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం కఠినత్వం, కొంచెం లెంతీ క్వశ్చన్స్ పడ్డాయి. దానికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. సిలబస్లో కొన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేసే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సంబంధించి కొంచెం ఎక్కువ ఆడతారని అనుకున్నారు. బట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి కొంచెం తక్కువ అడిగారు. అందరూ డిసప్పాయింట్ అయ్యారని అనుకుంటున్నాను. ఎగ్జామ్లో ఏమేమి వచ్చినాయో ఒకసారి తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, స్టేట్ సంబంధించిన ఒక 19 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. అండ్ జనరల్ సైన్స్ మామూలుగా ఒక 5 to 8 లేదా 5 to 10 మధ్యలో వచ్చాయి. ఈసారి కొంచెం 19 దాకా వచ్చాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా అది కూడా అంత ఎక్స్పెక్ట్ చేయరు. ఒక 1 to 3 to 4 వస్తాయి అనుకున్నారు. బట్ మామూలుగా అందరు అదే అనుకుంటారు. బట్ 8 క్వశ్చన్స్ దాకా వచ్చాయి అన్ఎక్స్పెక్టెడ్గా. ఎకానమీ కూడా కొంచెం పాస్ట్ లేటెస్ట్ బడ్జెటే వచ్చాయి కాబట్టి కొంచెం అంత డిఫికల్ట్గా ఏం లేవు. అండ్ ఒక క్వశ్చన్ అయితే పంచవర్ష ప్రణాళిక లేకుండా అసలు క్వశ్చన్ పేపరు తయారు అవ్వదు అసలు. మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ బిట్టే, కొంచెం అది ఈజీనే. అండ్ ఇది కొంచెం ఇదే. జాగ్రఫీలో కూడా అన్నీ జాగ్రఫీలో కూడా ఒక నేషనల్ పార్కు అండ్ జనాభా లెక్కల గురించి అదే 2011 సంబంధించి అక్షరాస్యత రేట్ ఇచ్చారు. అండ్ వెదర్ సంబంధించింది ఒకటి వచ్చింది. అండ్ నీటిపారుదల ప్రాజెక్టులు. అండ్ క్వశ్చన్ అయితే కొంచెం అన్ఎక్స్పెక్టెడే. అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చి దాన్ని సంబంధించిన సరిహద్దు ఎంతవరకు ఉందని ఇచ్చారు. అది కొంచెం టఫ్ లాగానే ఉంది. కొంచెం ఒకటి వరల్డ్ జాగ్రఫీ కూడా ఒక వన్ క్వశ్చన్ అయితే వచ్చింది. వెదర్ సంబంధించింది కూడా ఒక క్వశ్చన్ ఆన్సర్స్ లెక్క కాకుండా ఇండైరెక్ట్గా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఖనిజ నిల్వలు, జాతీయ పార్కు అండ్ మామూలుగా స్టేట్లలో ఏ పంటలు పేర్లు ఇచ్చి టైం ఇస్తారు. బట్ ఈసారి మాత్రం వాళ్ళ స్టేట్లో దాని పేరు వర్డ్స్ రూపంలో పండే పంటలు ఇచ్చారు. ఓకే. జియోగ్రఫీ కూడా కొంచెం ఈజీ అండ్ మోడరేట్గా ఉంది. పాలిటీ కూడా కొంచెం ఈజీగానే ఉంది. అండ్ కొంచెం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ స్కీమ్స్ కూడా ఇవి నిన్న మొన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. హిస్టరీ కూడా కొంచెం బాగానే కొంచెం డిఫికల్ట్గా ఉంది. సోషియాలజీ గురించి కొంచెం 10-11 క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ అండ్ పాలిటీ కూడా కొంచెం చేసేటివే 5 to 9 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అది కూడా ఒక ఓటకు గురించి, ఎన్నికలకు సంబంధించింది, ఆర్టికల్ సంబంధించింది అండ్ ఫండమెంటల్ సంబంధించింది అండ్ ఒకటి కోర్టు కేసు. అండ్ అటుగాక కొన్ని ఎన్విరాన్మెంట్ యాక్ట్ గురించి కూడా యాక్ట్కి సంబంధించింది ఒక క్వశ్చన్ అయితే వచ్చింది.
రీజనింగ్లో కొంచెం లెంతీ క్వశ్చన్స్ రావడం వల్ల కొంచెం డిఫికల్టీ చేయడం. అండ్ ఇంగ్లీష్ అయితే అసలు ఇవ్వనే లేదు. ఇంగ్లీష్ కూడా ఒక 5 క్వశ్చన్స్ దాకా ఇస్తే బాగుండు, 5 to 10 మార్క్స్ దాకా. ఉద్యమ చరిత్ర కూడా 5 to 10 ఇస్తారు, 10 మ్యాక్సిమం. అండ్ ఇంతకుముందు పేపర్తో పోలిస్తే కొంచెం కఠినంగానే ఉంది. డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఇట్లా ఇండైరెక్ట్ కాకుండా. కరెంట్ అఫైర్స్ కూడా ఒక లాస్ట్ 1 year వరకు, లాస్ట్ 1 year నుండి వచ్చాయి. 1 year కానీ ఒక లాస్ట్ 2 years సంబంధించినవి కూడా ఒక 2-3 పడ్డాయి. కరెంట్ అఫైర్స్కు సంబంధించి మన నోబెల్ ప్రైజ్ గురించి వచ్చింది ఒకటి. మనకందరికీ తెలిసిందే, లాస్ట్ November-Decemberలో కాశ్మీర్లో G20 సదస్సు జరిగింది. దానికి సంబంధించింది గురించి వచ్చింది. అండ్ స్పోర్ట్స్ సంబంధించి ఈసారి పేరిచ్చి వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన ఆట ఆడతారు, క్రీడా రంగం దానికి సంబంధించి ఇచ్చారు. ఈసారి మామూలుగా విన్నరు అండ్ రన్నరప్ ఇవ్వకుండా, అండ్ బడ్జెట్ సంబంధించే ఇచ్చారు ఈసారి, ఎకానమీ కూడా. అండ్ ఒక సైనిక విన్యాసం గురించి ఇచ్చారు, మన కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఒక రిపోర్ట్ సంబంధించింది, ఫారెస్ట్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా. లాస్ట్ 2 yearsకి ఒకసారి రిపోర్టు సమర్పిస్తారు ఫారెస్ట్ ఆఫీసరు అని, జనాభా సంబంధించింది అని కొన్ని సంస్థలు, వాటికి సంబంధించి కూడా ఒకటి వచ్చింది. అండ్ ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా గురించి ఒకటి ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం లేటెస్ట్ ఇచ్చారు, ఒక లాస్ట్ 1 year సంబంధించింది. మనందరికీ తెలిసిందే, ఇండియా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోతుంది. ఆఫ్టర్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. హిస్టరీ కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. ఇంతకుముందు ఎగ్జామ్స్ జరిగినటువంటి కాకుండా కొత్త ఇచ్చారు ఈసారి కూడా. మామూలుగా ఆ టైప్లో కాకుండా యుద్ధాలు అండ్ ఇయర్ అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ చాలా మన ప్రముఖుల పేర్లు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇచ్చారు. ఓవరాల్గా తెలంగాణ గ్రూప్ 1 ఇంతకుముందు 2022 అక్టోబర్లో, మళ్ళీ 2023లో పెట్టినప్పుడుతో పోలిస్తే కొంచెం కఠినంగానే ఉంది. అండ్ సిలబస్ కూడా అన్నీ కవర్ అయితే ఏం చేయలే. ఒక ఇంగ్లీష్ అయితే అసలు ఒక బిట్టు కూడా ఏం రాలే. ఉద్యమ చరిత్ర కూడా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలే. కమిషన్ పేపర్ తయారు చేసే పర్సన్ ఆల్మోస్ట్ ఒక 2-3 తయారు చేస్తుండొచ్చు, అందులో ఏదో ఒకటి ఫైనల్ అయ్యి. నా ఒపీనియన్ అయితే కొంచెం డిఫికల్టీగానే ఉంది. కట్ ఆఫ్ కూడా మేబీ ఉండొచ్చు 75 లోపు మా రిజర్వేషన్స్ క్యాండిడేట్లకి. అండ్ గ్రూప్ 1 మంచిగా రాయని వాళ్ళకు కూడా మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం బాధపడకండి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి. అండ్ వేరే ఇతర ఎగ్జామ్స్ కూడా వస్తాయి, టెన్షన్ పడకుండా. కొన్నిసార్లు తప్పులు అయితే జరుగుతాయి, మళ్ళీ తప్పు జరగకుండా మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్లో మంచిగా రాయాలి. నెక్స్ట్ ఇలా ఎగ్జామ్ బాగా రాయలేకపోయినా డిసప్పాయింట్ అవ్వకండి. ముందు ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి కాబట్టి ఇది ఎగ్జామ్ సంబంధించి మంచిగా రాయని వాళ్ళు కొంచెం టెన్షన్ అయితే పడకండి. మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అక్టోబర్లో, గ్రూప్ 2, గ్రూప్ 3. అండ్
వాటి కోసం ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 రాసే అభ్యర్థులకి. ఇదండి నా విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా స్టడీస్ సంబంధించి కూడా చేస్తా. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.